नादरीन, आप देख रहे हैं क्राइम टाइम न्यूज। मैं हूं आपका दोस्त खैतर खान, ब्यूरो चीफ क्राइम टाइम न्यूज। हर तरह की खबर से जुड़े रहने के लिए हमारे चैनल को लाइक करें, सब्सक्राइब करें और देखते रहिए क्राइम टाइम न्यूज। मला रापो आणखी मला रापो వద్దు అఖిలి ఇవన్నీ ఉన్నాయి. వాళ్ళు పెప్పర్ స్ప్రే వాడారు కానీ ఏ విక్టిమ్ మీద వాళ్ళు కంప్లైంట్ మీద తెలియదు చూసి వెపన్స్ ఏమన్నా అడ్డుకుంటే వాడతామని చెప్పి అనగా 12th జూన్ రోజు నైట్ అరౌండ్ 9:30కి స్టార్ట్ చేసి ఇద్దరు అఫెండర్స్ బై నేమ్ ఇర్ఫాన్ అండ్ నాగరాజు, వీళ్ళిద్దరూ కూడా ఒక బైక్ మీద ఫస్ట్ చంద్రనాయక్ తాండా మాదాపూర్ పిఎస్ లిమిట్స్లో ఒక కపుల్ దగ్గర నుంచి మొబైల్ స్నాచ్ చేసి, ఆ తర్వాత రాయదుర్గం పిఎస్ లిమిట్స్లోని పంచవటి కాలనీలో ఒక కపుల్ నైట్ సమ్ బేకరీకి వెళ్ళి రిటర్న్ వస్తున్నప్పుడు ఆ అమ్మాయి దగ్గర నుంచి చైన్ స్నాచ్ చేసి, అక్కడి నుంచి మళ్ళీ వెస్టిన్కి వచ్చి వెస్టిన్ ఎగ్జిట్ గేట్ వైపు పీజీ హాస్టల్లో చదువుతున్న ఒక విక్టిమ్ గర్ల్స్ వాళ్ళు ఫ్రెండ్స్తో బయటకు వాక్ వచ్చినప్పుడు ఆమె మెడలోంచి చైన్ స్నాచ్ చేసి, తర్వాత అక్కడి నుంచి క్వాల్కామ్ రాయదుర్గం పిఎస్ లిమిట్స్లో అక్కడ ఒక న్యూలీ అండర్ కన్స్ట్రక్షన్ దగ్గర ఉన్నటువంటి ఒక రోడ్, ఇన్కంప్లీట్ రోడ్ ఉంది, వర్క్ అవుతూ ఉంది. అక్కడ ఒక అమ్మాయి బైక్తో పాటు నుంచున్నప్పుడు అమ్మాయి మెడలోంచి ఒక చైన్ స్నాచ్ చేసి, అక్కడి నుంచి ఖాజాగూడ లేక్ వైపు వచ్చి ఖాజాగూడ లేక్ ఫుట్పాత్ మీద వెళ్తున్నటువంటి అమ్మాయిల దగ్గర నుంచి మొబైల్ స్నాచ్ చేసుకుని ఈ ఇద్దరు కూడా 9:30 స్టార్ట్ చేసి 11:15, 11:30 వరకు ఈ 2 hours గ్యాప్లో 5 offenses చేయడం జరిగింది. ఇది సేమ్ పర్సన్స్ అని ఒక కన్ఫర్మేషన్కి వచ్చి ఏదైతే మనకి నంబర్ వచ్చిందో పార్షియల్ నంబర్ వచ్చింది, వాళ్ళు నంబర్ ప్లేట్ కొంచెం బెండ్ చేయడం వల్ల స్టిల్ ఆ పార్షియల్ నంబర్ ప్లేట్ ఆ నంబర్ నుంచి వీ కుడ్ ఐడెంటిఫై త్రూ అవర్ పోలీస్ డేటాబేసెస్ నుంచి డేటా కలెక్ట్ చేసి వాళ్ళ ఇల్లు ఐడెంటిఫై చేసుకొని ఇమీడియట్గా మనం టీమ్స్ పంపించడం, మాదాపూర్ క్రైమ్ టీమ్ తర్వాత మన ఎస్ఐ రవికిరణ్ వెళ్ళడం జరిగింది. అక్కడ వెళ్ళేసరికి మన వాళ్ళు వెన్ దే ఆర్ ట్రయింగ్ టు ఫైండ్ అవుట్ ది లొకేషన్ అండ్ వెయిటింగ్ ఫర్ ది అఫెండర్స్ టు కమ్ టు దేర్ హోమ్, ఒక అప్రిహెన్షన్ వాళ్ళు అక్కడికి వస్తారు అని చెప్పి అది ఇంట్లో ఉన్నప్పుడు అనుకోకుండా వాళ్ళు అప్పుడే రావడం జరిగింది. మన టీం పట్టుకునే టైంలో వాళ్ళ మీద పెప్పర్ స్ప్రే చల్లి కత్తితో బెదిరించి అటాక్ చేయడం కూడా జరిగింది ఎస్ఐ మీద, తర్వాత టీం మీద. దీని గురించి నార్సింగి పిఎస్లో కూడా ఒక 307 అండ్ ఆర్మ్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఈవెన్ డ్యూరింగ్ ది కమిషన్ ఆఫ్ ది అఫెన్సెస్ వాళ్ళు విక్టిమ్ మీద కానీ విక్టిమ్ పక్కన ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఫాలో అయినప్పుడు వాళ్ళ మీద కూడా పెప్పర్ స్ప్రే చేయడం జరిగింది. సో మన టీం ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి అక్కడ ఉండి స్పాంటేనియస్గా యాక్ట్ చేయడం వల్ల వీ కుడ్ ఇమీడియట్లీ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 2 hours ఆఫ్టర్ కమిషన్ ఆఫ్ అఫెన్స్ వీ కుడ్ అప్రిహెండ్ ది అఫెండర్స్. వాళ్ళిద్దరినీ కూడాను ఈరోజు రిమాండ్ 3 gold chains అండ్ 3 mobile phones, వీటి వర్త్ వచ్చి 4,42,000 rupees వర్త్, అండ్ వాళ్ళు వాడినటువంటి బైక్ని కూడా సీజ్ చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఇర్ఫాన్ ఎవరైతే A1 ఉన్నాడో ఇతను 19 కేసెస్ ఉన్నాయి ఇంతకుముందు ఇతని మీద, పీడియాట్ కూడా వేయడం జరిగింది కొత్తూరు పిఎస్ నుంచి. A2 ఈజ్ నాగరాజు, ఈయన మీద ఒక 35 కేసెస్ ఉన్నాయి ఇంతకుముందు, థెఫ్ట్ అండ్ ఆటోమొబైల్ కేసెస్. వీళ్ళిద్దరికీ కూడా జైల్లో పరిచయం అయిన తర్వాత వీళ్ళిద్దరూ కలిసి ఈ అఫెన్సెస్ చేయడం జరిగింది. రెస్ట్ ఆఫ్ ది పాస్ట్ హిస్టరీ అండ్ ఎనీ అదర్ అఫెన్సెస్ ఇవన్నీ కూడాను ఫర్దర్గా పోలీస్ కస్టడీకి తీసుకుని వెరిఫై చేయడం జరుగుతుంది. రియల్లీ అప్రిషియేట్ ది immediate response by the Glucols, Patrol Mobiles, IT Mobiles and the crime staff of Madapur, Raidurgam
SHOs of Madhapur, Rayadurgam, Ravikiran SI స్పెసిఫికలీ అండ్ ACP గారు వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఈ డిటెక్షన్ ఇమీడియట్గా జరగడం అనేది ఇట్ ఈస్ రియలీ వెరీ మచ్ అప్రిషియేట్. థ్యాంక్ యూ. రిపోర్ట్ అవ్వగానే ఇమీడియట్గా ఆల్ ఆఫీసర్స్ వి కేమ్ ఆన్ టు ద ఫీల్డ్. ఇమీడియట్గా టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. ఇన్ 2-3 అఫెన్సెస్ ప్లేసెస్ దగ్గరే మన బ్లూ కోల్ట్ తర్వాత పెట్రోల్ మొబైల్ అలానే IT మొబైల్ ఉండడం, ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవ్వడం, కన్సర్న్డ్ ఆఫీసర్స్కి ఇన్ఫామ్ చేసి టీమ్స్ మొబిలైజ్ చేయడం వల్ల మనము ఈ వెస్టింగ్ దగ్గర ఉన్నటువంటి అఫెన్స్ అయినప్పుడు సమ్ యంగ్స్టర్స్ హ్యావ్ ఫాలోడ్ దీస్ పీపుల్ అండ్ టేకెన్ పిక్చర్ ఆఫ్ దెమ్ ఆల్సో. అట్లనే క్వాల్కామ్ దగ్గర అయినప్పుడు కూడా IT మొబైల్ వాళ్ళు కొంతమంది యంగ్స్టర్స్ని తీసుకొని పెట్రోల్ చేయడానికి సస్పీషియస్గా ఉన్న వాళ్ళని వెతకడం కోసము